హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ సొరకాయ చట్నీ. సొరకాయతో ఎప్పుడు కర్రీసే కాకుండా కాస్త వెరైటీగా ఇలా ఎప్పుడైనా చట్నీని ట్రై చేశారా? సొరకాయలో ఎక్కువగా నీటి శాతం ఉండడం వలన బరువుని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి ఎన్ని ప్రయోజనాలున్న సొరకాయతో కాస్త వెరైటీగా కమ్మటి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులను వేయండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకును వేసి పచ్చిమిర్చి కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను వేసుకోండి. నువ్వులను స్పూన్ వైజ్గా చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసి నువ్వులు పల్లీలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు నువ్వులను మీ ఇష్టాన్ని బట్టి ముందుగా ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. పల్లీలు నువ్వులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు పోపు కలిసేలా కలుపుకోండి. తర్వాత 1 కప్పు వరకు నీట్గా పొట్టు తీసిన సొరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలుపుకోండి. సొరకాయ ముక్కలను పోపులోకి వేయగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి సొరకాయని ఉడికించారంటే సొరకాయలోని వాటర్ అంతా పాన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. తర్వాత పొడవుగా చాప్ చేసిన 2 నుంచి 3 టమాటాల తరుగు, చిన్న సైజు కట్టంత కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి, అలాగే పచ్చడి మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం 2 నుంచి 3 రెమ్మల చింతపండును వేసి పోపు కలిసేలా బాగా కలుపుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. టమాటా ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్రై అయిన సొరకాయ ముక్కలను కూడా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత మీడియం సైజ్గా ఉన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి పల్లీలు నువ్వులను వేసి బౌల్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పల్లీలను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సొరకాయ ముక్కలను కూడా వేసి, అలాగే 4 వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చళ్ళు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అస్సలు టేస్టీగా ఉండవు. కాబట్టి ఇలానే కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న సొరకాయ చట్నీ
ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన సొరకాయ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి. పచ్చళ్ళ పోపులలో పోపు దినుసులు కాస్త ఎక్కువగా ఉంటేనే అక్కడక్కడ పంటికి తగులుతూ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పోపు దినుసులను వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా తుంచిన 2 నుంచి 3 ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత చట్నీ మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇంగువను వేసి ఇంగువ పోపు కలిసేలా బాగా కలిపి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిపై వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ. ఇలా పచ్చడిపై పోపు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా చట్నీనంతా ఒకసారి బాగా కలపండి. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయతో కమ్మటి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సొరకాయ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.